చాలా రోజుల తర్వాత ఇవాళ మా ఇంట్లో విషయాలు చెప్తా. చిన్న బాబు బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే జాబ్ చేయడం ఇష్టం లేక గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను. ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తాను అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే ఊరు వెళ్ళాడు. ఊరు పేరు చెప్పడం ఎందుకులే అని చెప్పట్లేదు. పెద్ద బాబు డాక్టర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. మంచి విషయాలు మీతో కూడా పంచుకోవాలి కదా. నేను కొంచెం బాధ్యతల నుంచి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. బాబు వెళ్ళిపోయాడు, చక్కగా హాస్టల్లో ఉంటాడు, ప్రాబ్లం లేదు. పెద్ద బాబు జాబ్లో చేరిపోయాడు. ఇప్పుడు నేను వాడు అందరం కలిసి హ్యాపీగా అమ్మయ్య పిల్లలు కొంచెం సెటిల్ అయ్యారని. తల్లిదండ్రులు పిల్లలు సెటిల్ అయిన తర్వాతే మంచి హ్యాపీగా ఉంటారు, అవునా? వాళ్ళ సంపాదన కంటే, వాళ్ళ తాత ముత్తాతల ఆస్తుల కంటే పిల్లలు సంపాదించే 1000 రూపాయలు 2000 కూడా తల్లిదండ్రులకి చాలా గొప్పగా అనిపిస్తుంది. మీకు కూడా అనిపించిందా? అది ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే, పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా చాలా గొప్పగా ఇలాగా పెంచాలని మనం అనుకుంటాం. కానీ మనకి తెలియకుండా పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెరిగి పేరెంట్స్ని చాలామంది ఇబ్బందులు పెట్టడం, టార్చర్లు పెట్టడం, వాళ్ళని కావాల్సిన డబ్బులు అడగటం, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయటం, బైకులు కొనిమ్మంటాం, కార్లు కొనిమ్మంటాం, అవన్నీ చేశారు. మా పిల్లలకి చదువులు అయిపోయేదాకా ఎవరికి బండి కానీ కారు కానీ అసలు నేర్పించలే. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత బీటెక్లో ఉండగా కారు నేర్పించాం. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు కారు ఇచ్చాం చిన్న బాబుకి. పెద్ద బాబుకి బండి కూడా నేర్పించలేదు నేను. కారు డ్రైవింగ్ నేర్చుకుంటాడు, చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళని పిరికితనంగా పెంచడము లేకపోతే మనం అది కాదు, మా వీళ్ళ వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను పెంచిన విధానం మీరు తప్పు అని చెప్పి కామెంట్లు పెట్టచ్చు, సరి చేసుకుంటా, తప్పేం లేదు. నేను దింపేదాన్ని, డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఆఫీస్ కార్లో వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎవరొకరు డ్రాప్ చేసేవాళ్ళు. ఇప్పటివరకు వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వచ్చే పరిస్థితి తేలేదు. వీళ్ళు డ్రైవింగ్లో ఎవడన్నా ఇబ్బంది పడతాడు, మనం ఏంటి ఒకళ్ళని మన పిల్లల డ్రైవింగ్లో ఎవరన్నా పడ్డా దెబ్బలు తగిలినా మనము జీవితాంతం అది మొయ్యలేమన్న ఉద్దేశంతో నేను మా హస్బెండ్ కలిసి తీసుకున్న నిర్ణయం. పిల్లల చదువులు అయిపోయేదాకా వాళ్ళకి బండ్లు ఇవ్వటం కానీ కార్లు ఇవ్వటం కానీ చేయకూడదు. అది చట్టరీత్యా నేరం అని కూడా మాకు తెలుసు. కాబట్టి మేము వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినా కూడా స్పష్టంగా చెప్పాం. మీరు చదువుకునే రోజుల్లో జులాయిగా ఇలా బళ్ళు వేసుకుని ఇష్టారాజ్యంగా తిరిగి ఎవరికన్నా యాక్సిడెంట్లు చేసినా, మీకు వచ్చేవాడన్నా తగిలిచ్చినా 2 బాధలు మాకే, మీరు మెదలకుండా కూర్చోండి అని. అంతేకాకుండా ఇంకో విషయం, వాళ్ళకి సిగరెట్టు, ఒక్కపొడి, మందు, గంజాయిలు లేకపోతే ఇంకోటి ఏమీ లేకుండా మెడికల్ కాలేజీ నుంచి ఒకరిని తీసుకొచ్చాను. బీటెక్ నుంచి ఎస్ఆర్ఎం కాలేజీ నుంచి ఒకరిని తీసుకొచ్చాను. నేను తల్లిగా ఈరోజు నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే వాళ్ళ విజయం అయిపోయిన తర్వాత చెప్పాలి కదా మీ అందరికీ. ఒక మనిషికి ఒక అలవాటు లేకుండా, ఒక బ్యాడ్ హ్యాబిట్ లేకుండా తీసుకెళ్ళి డబ్బులు వేలల్లో బయటికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి లగ్జరీగా ఖర్చు పెట్టకుండా, ఇంట్లో రూపాయలు తీసుకెళ్ళి బయట పడేయకుండా, వేస్ట్గా ఎవరికి ఇవ్వకుండా, ఇద్దరికి మంచి స్నేహితులు అండి. స్నేహితులు అన్నయ్యలు కూడా చాలా మంచివాడు. చక్కగా అందరికీ మంచి స్నేహితులు దొరికారు. మా పెద్దవాడు టీం అంతా, బ్యాచ్ అంతా మంచి 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 పిల్లలు. అందరూ మంచిగా జనరల్ మెడిసిన్ ఆ వాటిలో వీటిలో మంచిగా సెటిల్ అయిపోయారు పిల్లలు. మంచి బుద్ధిమంతులు, చక్కటి వాళ్ళు. చిన్నవాడి ఫ్రెండ్స్ కూడా సేమ్ అదే. ఫ్రెండ్షిప్ కూడా మెయిన్ ముఖ్యం, పిల్లల ఎదుగుదలకి చాలా దోహదపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మా అదృష్టం ఉన్న ఊర్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండి అక్కడక్కడే తిరగడానికి వాళ్ళు వెళ్ళి టైం వేస్ట్లు చేసుకునే పని లేకుండా వేరే 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 ఊళ్ళలో ఉండటం. చిన్నవాడిని ఒక్కడనే హాస్టల్లో పెట్టాం బీటెక్ అప్పుడు. తర్వాత పెద్దవాడిని మాత్రం ఎప్పుడూ హాస్టల్లో పెట్టలేదు. అది కొంచెం మైనస్ అని కూడా నేను అనుకున్నాను. పిల్లల్ని హాస్టల్లో మాత్రం ఒక 2 సంవత్సరాలన్నా వేయాలండి. వాళ్ళ బాధ్యతలు తెలుస్తాయి, కబోర్డ్ ఎలా సర్దుకోవాలో తెలుస్తుంది, ఏది ఎలా పొదుపుగా వాడుకోవాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎవరితో మాటలు పడ్డా మనం ఎలా భరించాలో తెలుస్తుంది. ఇన్ని రకాలుగా పిల్లలు చక్కగా తయారవుతారు. మా పెద్ద తమ్ముడు పిల్లల్ని హాస్టల్లో వేశాడు. ఎక్సలెంట్ అనమాట. పిల్లలిద్దరు చక్కగా వాళ్ళు
మంచిగా కబోర్డ్లు సర్దుకుంటారు, అన్ని వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటారు, చక్కగా ఉంటారు, ఎవరితో ఎలా మెలగాలో తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. మనం ఏది నేర్పించక్కర్లే, ఎక్కడైనా బతికేస్తారు. మనం హాస్టల్లో వేస్తే అది తప్పు. తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళని హాస్టల్లో వేశారు కాబట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వృద్ధాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారంట. ఆ స్టేజ్ కాదు. ఇంటర్లో మాత్రం కంపల్సరీగా దగ్గరలో లోకల్గా ఉన్నా మాత్రం వేస్తే కొంచెం ఉంటుంది. మా పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఏంటంటే, మా చిన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బతికేయగలడు. మా పెద్దవాడికి ఇప్పటికి కూడా నేను వెళ్ళి వాడితో పాటు ఉంటేనే వాడి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి, వాడిని హాస్టల్లో వేయలేదు కాబట్టి వాడు అలా ఉండటం అలవాటైంది. అందుకని కొంచెం పిల్లల్లో గ్యాప్ ఒక ఇంటర్కి వచ్చినప్పుడు బీటెక్ అప్పుడు తెస్తేనే పిల్లలు బాగుంటారు. అది అందుకని సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది. పిల్లలు లక్షణంగా వెళ్ళారు, చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఎవరికి హాని లేదు, అపకారం చేయరు, ఎక్కడికి వెళ్ళరు, ఏ తాగుడు అలవాటు లేదు, ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏదీ లేదు. అందరూ అనొచ్చు, ఏ తల్లిదండ్రులైనా అలాగే చెప్పుకుంటారు, ఏమున్నా ఏం లేవు మీకు తెలుసు అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరాలు కానీ ఏమీ లేవండి. అది పరిస్థితి. కావాలనే అలా దగ్గరుండి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ పెంచుకుంటూ వచ్చాం. అది ఈ రోజుల్లో ఆడపిల్లలే మందులు తాగుతున్నారు, ఆడపిల్లలే పార్టీలు, వీకెండ్ పార్టీలకు వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏ కేసులో ఇరుక్కోకూడదు, దేంట్లోనూ ఉండకూడదు, పెద్ద హైలైట్ అవుతారు, టీవీల్లో చూపిస్తారు. మనం కొంచెం బయట ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన వాళ్ళకి, ప్రభుత్వాలకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పిల్లలకి చెప్పాం. మీరు ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా మమ్మల్ని హైలైట్ చేస్తారు కాబట్టి మీరు చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా పెరగాలి అని చెప్పుకుంటూ వచ్చాం. అది మనం ఒక పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు మనం గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానం కూడా మనం పిల్లలు తప్పు చేస్తే దాన్ని మాఫీ చేసే విధంగా మన పదవిని కానీ మన అధికారాన్ని కానీ వాడుకోకూడదని మా ఇద్దరు ఉద్దేశం, నాది మా హస్బెండ్ది. వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాలి కానీ వాళ్ళు తప్పు చేస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఏదైనా చేస్తానరా మీకెందుకు మీరు చూసుకోండి అనే మెంటాలిటీ కాదు. అది పిల్లల గురించి పరిచయం అనమాట. అందుకని చక్కగా పిల్లలిద్దరూ హ్యాపీగా ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, బుద్ధిమంతులయ్యారు. అది చాలు కదండి తల్లిదండ్రులకి. మీరు కూడా మీ పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అంత కామెంట్లో కొట్టేయండి, సరదాగా మాట్లాడుకుందాం. అర్థమైందా? మీ పిల్లలందరూ కూడా హ్యాపీగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో చేరి మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా మీ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా నన్ను పిలవండి, తప్పకుండా నాకు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చే ఏర్పాట్లు చేస్తాను. అర్థమైందా? నేను కూడా మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటా అన్న టయానికి మీ అందరినీ తప్పకుండా పిలుస్తాను. ఓకేనా?